నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి కేవలం ఇచ్చిన మాట కోసం కళ్ల ముందున్న రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఒక కుటుంబం తమ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం అడవుల పాలు కావాల్సి వస్తే ఊహించడానికే కష్టంగా ఉంది కదా. కాని ఇదే జరిగింది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మనందరికీ తెలిసిన రామాయణంలోనే ఉంది. సో ఈరోజు మనం శ్రీమదాంధ్రవచన రామాయణం ఆధారంగా ఆ గొప్ప త్యాగగాథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులున్నారు. వాళ్లే ఈ కథకు ప్రాణం. ఒకరు ధర్మానికే నిలువెత్తు రూపమైన శ్రీరాముడు, ఆయనకు ఎప్పుడూ తోడినీడగా ఉండే సీతాదేవి. ఇక మూడో వ్యక్తి అన్నమాటే వేదం, శాసనం అని నమ్మే లక్ష్మణుడు. వీళ్ల జీవితం చూస్తే ఎంతో ఆదర్శంగా అనిపిస్తుంది. కాని విధి ఆడిన వింత నాటకంలో ఒక ఊహించని సంఘటన వాళ్లని ఒక కఠినమైన పరీక్ష ముందు నిలబెట్టింది. ఇంతకీ ఏంటా పరీక్ష? చూద్దాం. అవును, కథ సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద మలుపు తీసుకుంటోంది. ఒకవైపు చూస్తే రాజ్యాధికారం, సింహాసనం, మరోవైపు చూస్తే తండ్రికిచ్చిన మాట. ఆలోచించండి, ఈ రెండింటిలో ఏది ముఖ్యం? ఈ ఒక్క ప్రశ్న అటు మొత్తం అయోధ్యా సామ్రాజ్యాన్నే కాదు, ఇటు ఒక్క కుటుంబ బంధాన్ని కూడా పెద్ద చిక్కుల్లో పడేసింది. సరే, ఇంతకీ ఆ రాజకుటుంబంలో వచ్చిన సంక్షోభమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఊహించుకోండి, ప్రజలందరూ సంతోషంతో జయజయధ్వనాలు చేస్తున్నారు. యువరాజు రాముడు సింహాసనం ఎక్కడానికి ఇక కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి. అంతా పండగ వాతావరణం. కాని సరిగ్గా అప్పుడే ఒక్కసారిగా అంతా తలకిందులైపోయింది. ఈ మొత్తం గందరగోళానికి కారణం ఒక రాణి, ఆమె కోరిన 2 కోరికలు. అసలు విషయమేంటంటే, ఎప్పుడో పాతకాలంలో ఒక యుద్ధంలో దశరథ మహారాజు ప్రాణాల్ని ఆయన భార్య కైకేయి కాపాడుతుంది. అప్పుడు రాజు సంతోషించి ఆమెకి 2 వరాలిస్తానని మాట ఇస్తాడు. అయితే ఇప్పుడు మంథర అనే ఒక దాసి మాటలు విని కైకేయి సరిగ్గా రాముడి పట్టాభిషేకం టైంలో ఆ వరాల్ని వాడుకోవాలని డిసైడవుతోంది. టైమింగ్ చూడండి. మరి ఆమె కోరిన ఆ 2 కోరికలేంటో తెలుసా? 1, యువరాజు రాముణ్ణి 14 సంవత్సరాలు అడవులకు పంపాలి. 2, తన సొంత కొడుకైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. అంతే. ఈ 2 కోరికలు వినగానే ఆ రాజకుటుంబంలోనే కాదు, మొత్తం రాజ్యంలోనే ఒక పెద్ద కుదుపు. పాపం ఆ మాటలు విన్న దశరథ మహారాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే ఒక్క నిమిషం, ఇది కేవలం ఒక రాజకుటుంబంలో జరిగిన గొడవ మాత్రమే కాదు. అంతకు మించి ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ. అసలు ఈ కథలో ప్రతి ఒక్కరినీ నడిపించిన ఆ ధర్మమంటే ఏంటి? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ధర్మం ఈ పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం. కాని అసలు ధర్మమంటే ఏంటి? ఇది కేవలం ఒక మాట కాదు, మనం చేసే పని. ఒక కొడుకుగా ఏం చెయ్యాలి? ఒక రాజుగా ప్రజల పట్ల ఎలా ఉండాలి? ఒక భర్తగా బాధ్యత ఏంటి? ఇలా ప్రతి పాత్రలో మనం చెయ్యాల్సిన సరైన పనే ధర్మం. చెప్పాలంటే మన మనస్సాక్షి చెప్పేదారి. ఇది రూల్స్ కన్నా చాలా పెద్దది. ఇదొక జీవన విధానం. ఇలాంటి పరిస్థితుల్లో రాముడు ఎలా స్పందించాడో చూడండి. ఆయనేమన్నాడంటే, నా తండ్రి మాటను నేను ఎప్పటికీ దాటను. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టడమే నా మొదటి కర్తవ్యం. అబ్బా, ఈ ఒక్క మాట చాలు రాముడి వ్యక్తిత్వం ఏంటో చెప్పడానికి. ఆయనకు సింహాసనం కన్నా తండ్రి మాట, ఆ మాట నిలబెట్టే ధర్మమే ముఖ్యం. కాని ఇది అనుకున్నంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ధర్మాలొకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఒకసారి దశరథ మహారాజు వైపు నుంచి ఆలోచిద్దాం. ఆయన భర్తగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమా తన ధర్మం, లేక ఒక రాజుగా రాజ్యాన్ని కాపాడుకోవడమా తన ధర్మం? అలాగే రాముడి వైపు చూస్తే కుమారుడిగా తండ్రి ఆజ్ఞ పాటించాలా, లేక కాబోయే రాజుగా రాజ్యాన్ని స్వీకరించాలా? చూసారా ఎంత పెద్ద సందిగ్ధమో? ఇంత క్లిష్టమైన పరిస్థితిలో రాముడు ఏం నిర్ణయం తీసుకున్నాడు? అసలు ఆ నిర్ణయం వెనుక ఉన్న త్యాగమెంత గొప్పదో ఇప్పుడు తెలుసుకుందాం. రాముడి ముందు ఇప్పుడు 2 దారులున్నాయి. ఒక దారిలో వెళ్తే సింహాసనం, అధికారం, అన్ని సుఖాలు దొరుకుతాయి. కాని తండ్రి మాట అబద్ధమవుతుంది, కుటుంబ గౌరవం పోతుంది. ఇక 2వ దారి తండ్రి మాటను, కుటుంబ గౌరవాన్ని, సత్యాన్ని నిలబెడుతుంది. కాని దానికి చెల్లించాల్సిన వెల చాలా పెద్దది. రాజ్యాన్ని వదులుకోవాలి. మరి ఆయన ఏ దారినెంచుకున్నాడు? అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అది రాముడి ప్రవర్తన. ఆయన మొహంలో ఎక్కడ చిన్న కోపంగాని, నిరాశకాని కనిపించలేదు. చాలా ప్రశాంతంగా తన కర్తవ్యాన్ని స్వీకరించాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో ధర్మాన్ని పాటించడం అనేది ఒక ఆప్షన్ కాదు, అదే ఒకే ఒక దారి. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు.
సరే, రాముడు తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత కథ ఎలా మారిపోయింది? ఇంత పెద్ద త్యాగం మనకి ఎలాంటి పాఠాలు నేర్పుతుంది? ఆ వారసత్వం ఏంటో ఇప్పుడు చూద్దాం. నిర్ణయం తీసుకున్న తర్వాత రాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే 3 పనులు చేశాడు. ఫస్ట్, 14 ఏళ్ల వనవాసాన్ని ఒక చిరునవ్వుతో యాక్సెప్ట్ చేశాడు. సెకండ్, సింహాసనం మీద తనకున్న హక్కుని ఎలాంటి సంకోచం లేకుండా వదులుకున్నాడు. ఇక ఫైనల్గా రాజభోగాలన్నీ వదిలేసి అడవికి వెళ్లడానికి రెడీ అయిపోయాడు. సో చివరిగా ఈ కథ మనకు ఏం చెబుతోంది? అధికారం, డబ్బు, హోదా ఇలాంటి వాటన్నింటికన్నా వ్యక్తిగత నిజాయితీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా గొప్పవి అని. అందుకే కదా వేల సంవత్సరాలు గడిచిపోయినా రాముడి కథ ఇప్పటికీ మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. ముగించే ముందు ఒక్క విషయం, ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. మన సొంత జీవితాల్లో, మన పనుల్లో, మన బాధ్యతల్లో మన ధర్మాన్ని ఎలా పాటిస్తున్నాం? వేల ఏళ్ల నాటి ఈ పురాణ గాథలోని ఆదర్శం మన ఈనాటి జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలకు ఏమైనా దారి చూపించగలదా? ఆలోచించండి.